ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్లు తయారైందండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి పూర్తిగా సపోర్టుగా నిలిచినటువంటి వాలంటీర్లు కూటమి పార్టీలకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయడంతో ఇప్పుడు వాలంటీర్ల పట్ల కూటమి ప్రభుత్వం కూడా అలాగే వ్యవహరిస్తుంది అని చెప్తున్నారు. వారిని వాలంటీర్లుగా కాకుండా ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామన్న ప్రభుత్వం ఆ పని చేయలేకపోయింది. దీంట్లో వాలంటీర్ల కెరీర్ గందరగోళంలో పడిందండి. తాజాగా మరో విషయం వెల్లడైందండి. గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు రోజు వారికి కేటాయించిన యాప్లలో హాజరు వేసుకుంటూ ఉండేవారు. ఈ హాజరును గత వారం ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ఈ వ్యవస్థ అమలులో లేదని మరోసారి రుజువైంది. కాగా వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఇటీవల ఏపీ శాసన మండలిలో మంత్రి బాల వీరాంజనేయులు తెలిపిన విషయం మనం అందరం చూసాం. అసలు వాలంటీర్ వ్యవస్థ ఏపీలో లేదన్న ఆయన గత వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యూ చేయలేదని తెలిపారు. 2023 సెప్టెంబర్తోనే వాలంటీర్ వ్యవస్థ గడువు కాలం ముగిసిందన్నారు. ఆ తర్వాత రెన్యూవల్ చేయకపోవడం వల్ల అప్పటి నుంచి ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేదన్నారు. అందుకే వాలంటీర్లకు జీతాలు కూడా ఇవ్వలేదని చెప్పారు. మొత్తానికి ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే ఇక మీద కూడా వాలంటీర్ వ్యవస్థ అనే వ్యవహారమే ఉండదని తేల్చి చెప్పేసినట్టు అర్థమైందండి.